నమస్తే బీసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పిల్లలందరూ ఆడుతూ పాడుతూ చదివే విధంగా తీర్చిదిద్దుతాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిన వాతావరణం కనిపిస్తుంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం బాపట్లలో జరగడం సంతోషంగా ఉంది. స్థానిక శాసనసభ్యులు వేగేశ్న నరేంద్రవర్మ. రాష్ట్ర మొత్తం కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టే బాధ్యత నారా లోకేష్ కి అప్పజెపుతున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. పిల్లలందరూ కూడా ఆడుతూ పాడుతూ చదివే విధంగా చేస్తారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి ఒక్క ఇంటిలో పరిశ్రమ పెట్టేవారు ఉండాలని అన్నారు. రాబోయే జూన్ నాటికి మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో పెండింగ్ భవనం పనులు పూర్తి చేసి కొత్త బిల్డింగ్లో క్లాసులు ప్రారంభమయ్యే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు. నాలెడ్జ్నిచ్చేదే చదువు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో 38,319 ఎంపీ జడ్పీ స్కూల్స్ ఉన్నాయి. 2087 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. 1054 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. 2483 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి 44,303 ఉన్నాయి. ఇందులో పిల్లలు 35 లక్షల మంది ఉంటే 1,20,00,000 మంది పేరెంట్స్ ఉన్నారు. అందుకే హామీ ఇస్తున్నా, ఈ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్ గా చదివించే బాధ్యత, ప్రయోజకులుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే ఈరోజు ఈ కార్యక్రమం. ఈరోజు మనం పెట్టిన కార్యక్రమం మీరు చూస్తే మెగా పేరెంట్స్ టీచర్స్ డే. ఇది శాశ్వతంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు అంటే ఇదే రోజున ఈ సమావేశం పెద్ద ఎత్తున జరుగుతుంది. నేను కూడా అటెండ్ అవుతాను, అందరూ అటెండ్ అవుతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎట్లా చేశారో చూశాను. బ్రాడ్ గా చెప్పారు కానీ నేను డీటెయిల్స్ గా పోలేదు. విద్యాశాఖ చాలా బాగా చేశారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూశాను. దాన్ని ఎవాల్యుయేషన్ చేసే తీరు చూశాను. ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో ఎట్లా మార్కులు వేస్తారో చూశాను. దానికి యాన్యువల్ ఎగ్జామ్స్ లో ఎట్లా వేస్తారో చూశాను. అవన్నీ చూసిన తర్వాత నేను పూర్తిగా కన్విన్స్ అయ్యా. రేపు రాబోయే రోజుల్లో పేరెంట్స్ అందరికి మీకు చెప్తున్నా, మీ పిల్లలు ఎవరైనా స్కూలుకు డుమ్మా కొడితే సాయంత్రానికి మీకు మెసేజ్ వస్తుంది. ఆ ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాట్సాప్ మెసేజ్ లో సాయంత్రం వచ్చేస్తుంది మీకు. ఇంకా మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు. మా పిల్లాడు స్కూలుకు పోయాడా లేదా కనుక్కోవాల్సిన పని లేదు. పరీక్షల్లో కూడా రాసిన తర్వాత ఆ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా మీకు పంపించేస్తాం. మళ్ళా వాట్సాప్ మెసేజ్ లో పంపించేస్తాం. ఆరోగ్య విషయాలు కూడా మీకు పంపించేస్తాం. నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడాలనేది నా ఆలోచన. దానికి డాక్టర్స్ చూపిస్తాం, పిల్లల్లో అవగాహన పెంచుతాం, ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలని అవన్నీ కూడా చెప్పే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్కన ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరంలో 3 సార్లు పెడతాం. ఫస్ట్ క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం, రెండో క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం. అది కూడా రెండో క్వార్టర్ అయితే ఫిక్స్ చేసాం. డేట్ కూడా కరెక్ట్ గా డిసెంబర్ 7వ తారీఖున ఈ రోజునే ప్రతి సంవత్సరం ఈవెంట్ ఉంటుంది, మెగా ఈవెంట్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీని తర్వాత యాన్యువల్ ఈవెంట్ తీసుకొస్తాం. ఈ సమావేశంలో ఒక చదువు విషయమే కాదు, ప్రవర్తన, క్రమశిక్షణ, తల్లిదండ్రులు పిల్లలందరూ కలిసి ఆలోచించుకునే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇంకో పక్కన ఇప్పుడే మన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు, వాల్యూస్ గురించి మాట్లాడారు. నేను ఆ విషయం కూడా మీ అందరితో చెప్పాల్సిన అవసరం ఉంది. భారతదేశం యొక్క గొప్ప సంపద కుటుంబ వ్యవస్థ.
ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ వ్యవస్థ. అమెరికాలో పోతే అమెరికాలో ఇంటర్మీడియట్ అవుతానే కొడుకును బయట పంపించి ఆయన సంపాదించుకుంటూ చదువుకోవాలి, పైకి రావాలి, జీవితం గడపాలి. ఎప్పుడన్నా వస్తే గౌరవంగా వచ్చి తల్లిదండ్రులు కలిసిపోతారు. కానీ భారతదేశంలో ఇంటర్మీడియటే కాదు, BA చదివిన తర్వాత పైకి వచ్చిన తర్వాత కూడా అనునిత్యం పిల్లల కోసం పనిచేసే సంస్కృతి ఉండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మెగా పేరెంట్స్ మీటింగ్ చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందుగా వచ్చిన వాతావరణం కనిపిస్తోందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మున్సిపల్ హైస్కూల్ ఆవరణంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తు బాగు చేసేందుకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విద్య చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ పిల్లలను చదివించాలని అన్నారు. విద్య యొక్క ప్రాముఖ్యత బలంగా నమ్మే వ్యక్తి ముఖ్యమంత్రి అని అన్నారు. విద్యలో రాష్ట్రం ఆదర్శంగా నిలవాలని, అందుకు అందరం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 1,88,58,000 మంది ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు. ప్రతి స్కూల్కి కూడా రిపోర్టు తయారు చేస్తున్నామన్నారు. అదేవిధంగా స్టార్ రేటింగ్ కూడా పాఠశాలకు ఇవ్వడం జరుగుతుందన్నారు. పిల్లలకు రేటింగ్ కార్డు, హెల్త్ కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టామని ముఖ్యమంత్రి అప్పగించారన్నారు. ఒక ఛాలెంజ్గా తీసుకుని విద్యాశాఖను ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇచ్చే పుస్తకాలలో నాయకుల ఫోటోలు ఉండవన్నారు. డొక్కా సీతమ్మ పేరుతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం జరిగిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16,300 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తున్నామని, వచ్చే నెలలో పూర్తి చేస్తామని వివరించారు. కేజీ నుండి పీజీ వరకు విద్యను బలోపేతం చేస్తామన్నారు. సమాజంలో మార్పు రావాలంటే మహిళలను గౌరవించాలన్నారు. పుస్తకాలలో కూడా చేరుస్తామని అన్నారు. ఆడ మగ సమానం అనే భావన పాఠశాలల నుండే చెప్పాలని అన్నారు. సమాజంలో నైతిక విలువలు చాలా అవసరమని, విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు డిజిటల్ ల్యాబ్స్ అమర్చబోతున్నామన్నారు. అన్ని పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. డ్రగ్స్ వలన ఒక తరం నశించిపోతుందన్నారు. డ్రగ్స్ ను అరికట్టేందుకు ఈగల్ పేరుతో ఒక టీంను సిద్ధం చేశారన్నారు. ఈ సమావేశంలో పిల్లలు ఎలా చదువుతున్నారు, పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారు, వాళ్ళని ఎలా ప్రోత్సహించాలి, వాళ్ళని ఎలా ముందలు తీసుకెళ్ళడానికి ఈరోజు ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మాడటం స్వయంగా నేను చూసా. మీరు ఇక్కడ కానీ ఒక్కసారి చూస్తే స్కూల్కి కూడా ఒక రిపోర్ట్ కార్డు తయారు చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి స్కూల్కి 5 స్టార్ రేటింగ్లో ఎక్కడుందో మీరు చెప్పాలని చెప్పారు. మౌలిక సదుపాయాలతో పాటు పిల్లలు ఎలా చదువుతున్నారు, ఉపాధ్యాయుల అటెండెన్స్ ఏంటి, పిల్లల అటెండెన్స్ ఏంటి, వాళ్ళ మార్కులు ఏంటి, మొత్తం జతపరిచి ఈ స్టార్ రేటింగ్ చేయమని చెప్పారు. విద్యార్థులు కూడా మొదటిసారి మనం రిపోర్ట్ కార్డు ఇచ్చాం. మీ చేతుల్లో రిపోర్ట్ కార్డు ఉంటే ఎత్తి పైకి చూపించమని అందరినీ కోరుతున్నా. అందరు చూపించండి ఒకసారి. దాంట్లో మీకు 2 ఉన్నాయి. ఒకటి రిపోర్ట్ కార్డ్, ఇంకొకటి హెల్త్ కార్డ్. ఆ హెల్త్ కార్డులో మన పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా సరిదిద్దుకోవాలని కూడా ఈరోజు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలలో ఇది నిర్వహిస్తున్నాం. గతంలో మనందరం చూసాం, చంద్రబాబు నాయుడు గారు విద్య పైన చాలా ఫోకస్ పెట్టారు. ఆనాడే స్మార్ట్ క్లాస్ రూమ్స్ తీసుకొచ్చి టెక్నాలజీతో జోడించి చేస్తాం జరిగింది. విద్యా వ్యవస్థని గత 5 సంవత్సరాలు దారి తప్పిన విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాలన్న బాధ్యత నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. విద్యాశాఖ అంటే ఎన్నో సవాళ్ళు, సంఘాలు ఉంటాయి. ఒక నిర్ణయం తీసుకోవాలంటే పిల్లల భవిష్యత్తు దానిపైన ఆధారపడి ఉంటుంది. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానంటే 99% మంది నాకు మెసేజ్ పెట్టి ఆ శాఖను ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగారు. ఆ రోజే నేను అనుకున్నా, అబ్బా ఇది అద్భుతమైన శాఖ, ఇక్కడ నా అవసరం ఉంది, ఒక ఛాలెంజ్ గా తీసుకుని వ్యవస్థని సెట్ చేస్తానని మనసులో అనుకున్నాను. గతంలో చూసాం, ప్రతి కార్యక్రమంలో పార్టీ రంగులు ఉండేది, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఫోటోలు ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి అన్నిట్లో ఫోటోలు తీసేశాం. ఈ రోజు మీరు చూస్తే మీకు ఇచ్చే రిపోర్ట్ కార్డులో ఎవ్వరి ఫోటోలు లేవు. రాబోయే సంవత్సరం ఇచ్చే పుస్తకాల్లో రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు, పార్టీ రంగులు ఉండవు. అంతేకాదు, పాఠశాలలో ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే పెద్దల పేరు పెడతాం జరిగింది. దాంట్లో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్లు ఇస్తున్నాం.
ఇంకో పక్కన డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం కూడా మన ప్రభుత్వం ఈరోజు అందిస్తుంది. ఇంకా మన ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది, ఉపాధ్యాయులు చదువులు చెప్పాలి, అది వాళ్ళకున్న ఏకైక బాధ్యత. అంతేగాని మరుగుదొడ్లు ఫోటోలు తీస్తాం, భోజనాల దగ్గర ఫోటో తీస్తాం, ఇవన్నీ ఆపేసేయమని నేను ఇప్పటికీ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. అంతేకాదు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 16,300 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసడానికి మెగా డిఎస్సి కూడా ప్రకటించాం. వచ్చే 6 నెలల్లో ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తాము. ఉపాధ్యాయుల పిల్లలకు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాబోయే 4 సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయమని చెప్పారు. అన్ని పాఠశాలల్లో కనీసం 4 స్టార్ రేటింగ్ తీసుకురమని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేశారు. తూచా తప్పకుండా అది సాధిస్తాం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారి పిల్లలతో ఒక సమావేశాన్ని రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలను ఏర్పాటు చేసిన మన యువ మంత్రి నారా లోకేష్ కు స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మ కృతజ్ఞతలు తెలియజేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంను బాపట్ల మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు. ముందుగా బాపట్ల మున్సిపల్ హైస్కూల్ ఎన్నుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసినాక దూరదృష్టి, నిజాయితీ రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలి అని నిరంతరం ఆలోచిస్తూ ప్రణాళికలను సిద్ధం చేస్తూ అధికారుల్ని నారా లోకేష్ సన్నద్ధం చేస్తున్నారని నరేంద్ర వర్మ అన్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలను మినిస్టర్ అందరినీ కలుపుకొని ముందుకు వెళుతున్నారని అన్నారు. పెద్ద వయసులో కూడా నవ యువకుడిలాగా ఉరకలెత్తిస్తూ భారతదేశంలో ఏపీని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టి వికసిత భారత్గా తీర్చిదిద్దుతున్నారు అన్నారు. రానున్న 47 సంవత్సరాలలో భారతదేశంలో రాష్ట్రం ప్రథమంగా ఉండాలని ఇప్పటి నుంచి ఆలోచిస్తూ మన ప్రాంతానికి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మా బాపట్ల నియోజకవర్గ ప్రజల తరపున, తల్లిదండ్రుల తరపున, విద్యార్థుల తరపున, అలాగే జిల్లా అధికారుల తరపున స్వాగతం పలికారు. జీవితంలో మనందరికీ దేవుడు మంచి జన్మనిస్తాడని, మనిషి జన్మ అందమైన జీవితం అనుభవించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు కూడా ప్రైవేటు విద్యార్థులకు పోటీ పడాలన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో స్కూల్ వ్యవస్థలన్నీ నాశనం చేశారన్నారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలి అని నారా లోకేష్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించారన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారి పిల్లలతో ఒక సమావేశాన్ని రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన మన యువ మంత్రి నారా లోకేష్ గారు ముందుగా బాపట్ల ఈ స్కూల్ ని ఎన్నుకుని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దూరదృష్టి, నిజాయితీ రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలి అని నిరంతరం ఆలోచిస్తూ ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఇటు అధికారుల్ని, అటు రాజకీయ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మినిస్టర్లు కానీ బృందాన్ని అన్నిటినీ ముందుకు తీసుకెళ్తూ ఇంత వయసులో కూడా నవ యువకుల్లాగా ఉరకలెత్తిస్తూ ఒక మంచి గ్రోత్ రేటుకి తీసుకెళ్లే ఏపీలోనే నెంబర్ 1 కావాలని, వికసిత్ భారత్ 47 సంవత్సరానికి ఇండియాలో రాష్ట్రంలోనే మన నెంబర్ 1గా ఉండాలని ఇప్పటి నుంచే ఆలోచిస్తూ మా ప్రాంతానికి వచ్చిన మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా బాపట్ల నియోజకవర్గ ప్రజల తరపున స్వాగతం పలుకుతూ ఒక మంచి కార్యక్రమం, ఒక మన జీవితంలో మనందరికీ దేవుడు మంచి జన్మిస్తారు, మనిషి జన్మ. మన అందమైన జీవితానికి ఆహ్లాదంగా మన జీవితం అనుభవించాలని, ముందుకు తీసుకెళ్లాలని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని ఎప్పుడూ భావిస్తూ ఉంటారు. ఆర్థికంగా వెనుకంజలో ఉండి ఇటు గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ చేసి వాళ్ళ పిల్లలు కూడా కాన్వెంట్ చదువులు, పెద్ద చదివిన చదువులు పిల్లలతో సమానంగా పోటీలు పడాలని కలలుగంటా ఉంటారు. గత కాలంలో, గత 5 సంవత్సరాల్లో స్కూలు వ్యవస్థ ఎలా దెబ్బతింది, ఎలిమెంటరీ స్కూలు వ్యవస్థ ఎలా దెబ్బతింది అనేది మీకు మాటల్లో చెప్పనక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఆ ఎలిమెంటరీ వ్యవస్థ నుంచి, హై స్కూల్ వ్యవస్థ నుంచి, మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుంచి అన్ని ఎడ్యుకేషన్ వ్యవస్థని ఒక గాడిలో పెట్టాలి. ప్రోగ్రెస్ కార్డుల దగ్గర నుంచి, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా ఆ బాధ్యతని గుర్తు చేస్తూ పిల్లలు ప్రభుత్వ స్కూల్స్ లో కూడా బాగా చదువుకుంటారు అనే ఆ తల్లిదండ్రుల్ని, ఆ ఉపాధ్యాయుల్ని కలిపే ఈ కార్యక్రమం ఆయన మైండ్ లో ఎలా వచ్చిందో కానీ మా మంత్రి గారు లోకేష్ బాబు గారికి ఈ విషయంలో మనందరి తరపున
ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆ కార్యక్రమం రాష్ట్రంలోనే ప్రతి స్కూల్లో ప్రతి చోట ఈ జరిగే కార్యక్రమంలో మా బాపట్లను ఎన్నుకుని మొట్టమొదటిసారిగా ప్రభుత్వ కూటమి ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషం. ప్రభుత్వాలు ఎన్ని చేసినా పిల్లల మీద శ్రద్ధ ఫస్ట్గా తల్లిదండ్రులకు ఉండాలి. వాళ్ళతో ఎవ్రీడే 1 అవర్ ఈ రోజు స్కూల్లో ఏం జరిగింది, ఏం చెబుతున్నారు, ఎలా ఉందమ్మా, నువ్వు బాగా చదవాలి, మన మంచి అందమైన లైఫ్ను ఆహ్లాదంగా రేపు గడపాలన్నా, ఆర్థిక పరంగా ముందుకెళ్లాలన్నా, ఆరోగ్యంగా కూడా ముందుకెళ్లాలన్నా కూడా చదువు అనేది ప్రామాణికం, మొట్టమొదటి మెట్టు. ఇటువంటి విజ్ఞానాన్ని నేర్చుకుని రాబోయే రోజుల్లో ఒక జ్ఞానం సంపాదించుకుని మన మంచి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యం. చాలా మంది బాధ్యతలు తీసుకుంటాం, ఎందుకంటే మన కళ్ళన్నీ ఆ పిల్లల మీదే ఉంటాయి. బాబు పెద్దోడు అవ్వాలి, బాగా చదవాలి, మన కుటుంబం బాగుండాలి అని. దానికి స్కూలు వ్యవస్థ బాగుండాలని మనకి తోడున్నారు మన లోకేష్ బాబు. ఈ వ్యవస్థలో ప్రతి విద్యార్థి కనీసం 90% అబౌవ్ స్కూల్ యావరేజ్ పాస్ అవ్వాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూస్తే చాలా అధ్వానమైన ఎలిమెంటరీ వ్యవస్థ దెబ్బతింది. ఆ వ్యవస్థని గాడిని పెట్టే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం కాకుండా ప్రత్యేకమైన ప్రోగ్రెసివ్ కార్డుల దగ్గర నుంచి, స్కూలు డ్రెస్సుల దగ్గర నుంచి, టెక్స్ట్ బుక్కుల దగ్గర నుంచి, మధ్యాహ్నం భోజన పథకంతో సహా ఈరోజు ప్రభుత్వం అన్ని విషయాల్లో పిల్లలకి తోడు నీడగా, ఇది ప్రజల ప్రభుత్వం అని నిరూపిస్తూ ముందుకు సాగే ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకమైన నమస్కారం కూడిన ధన్యవాదాలు తెలియజేస్తూ, బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త చంద్రయ్య శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. దేవాలయంను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మేళతాళాలు, వివిధ వాయిద్యాల మధ్య స్వామివారి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు సాయి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప మహోన్నత వ్యక్తి అని, ఆయన చేసిన సేవలు స్మరించుకోవడం అభినందనీయమని విద్యుత్ శాఖ అధికారి చెంచయ్య అన్నారు. బాపట్ల విద్యుత్ శాఖ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ఆలోచనలు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. మహోన్నతమైన వ్యక్తి భారతదేశంలో పుట్టడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఆయన గురించి మన భావితరాలకు తెలియజేయాలన్నారు. ప్రపంచంలోనే భారతదేశం పేరు నిలబెట్టిన జ్ఞానవంతమైన వ్యక్తిని కోల్పోయినా ఆయన గురించి, ఆయన జ్ఞాపకాల గురించి నిత్యం చర్చిస్తూ ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ కాంట్రాక్టర్ జంగా జ్యోతి ప్రసాద్, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 68వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా మరి విద్యుత్ వినియోగదారులకి, అలాగే ఉద్యోగస్తులకి అందరికీ జేబీలండి. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయి 68 సంవత్సరాలు అయినా కానీ ఆయన యొక్క గొప్పతనం గురించి, ఆయన యొక్క సేవల గురించి, ఆయన చేసిన మహోన్నతమైన కార్యాల గురించి స్మరించుకుంటున్నామంటే మరి ఈరోజు ఆయన యొక్క మహోన్నత వ్యక్తిత్వానికి మనం ఎంతో మరి కృతజ్ఞతలై ఉన్నాము. ఇలాంటి వ్యక్తులు భారతదేశంలో ఉండడం అనేది భారతదేశానికి గర్వించదగ్గ విషయం. ప్రపంచంలోనే మరి మన భారతదేశం పేరు నిలబెట్టారంటే ఇంత మంచి గొప్ప జ్ఞానమైన వ్యక్తిని మనం కలిగి ఉంటాం అనేది సంతోషకరము. అలాంటి వ్యక్తిని కోల్పోయినా కానీ ఈరోజు మనము అందరం ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడం కోసం కానీ, మరి మన భావితరాల గురించి ఆయన గురించి చెప్పడం కోసం కానీ మరి మనం తెలుసుకొని ఉండాలి, అందరం అది తెలియజేయాలి. అలాగే ఆయనలాగా మనం అందరం బ్రతకాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ, విద్యార్థులను ఉన్నతంగా చదివించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులు సహాయ సహకారాలు అందించాలని కర్లపాలెం గ్రామ సర్పంచ్ నక్కా లలిత కుమారి అన్నారు. కర్లపాలెం మండలంలో అన్ని పాఠశాలల్లో ఘనంగా మెగా టీచర్స్ పేరెంట్స్ డే నిర్వహించారు.
ఈ సమావేశానికి ఆయా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, చైర్మన్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థుల యొక్క ప్రగతిని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించారు. తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కర్లపాలెం ప్రాథమిక పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ డేలో గ్రామ సర్పంచ్ నక్కా లలితకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు, ఉపాధ్యాయురాలు ఇందుమతి, వాసవి క్వీన్స్ క్లబ్ యక్కల శ్వేత, నాళ మనిత, ఆలపాటి అనుష తదితరులు పాల్గొన్నారు. ద్వితీయ, తృతీయ బహుమతులు కర్లపాలెం క్వీన్స్ క్లబ్, వాసవి క్వీన్స్ క్లబ్ వారి యొక్క సహకారంతో ఈ బహుమతులని ఏర్పాటు చేయటమైంది. ఈ మెగా పేరెంట్స్ డే సందర్భంగా తల్లిదండ్రులకి స్వాగత సుమాంజలి తెలియపరుస్తూ పేరెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మేము పిలిచిన వెంటనే వచ్చిన వాసవి క్వీన్స్ క్లబ్ మెంబర్స్ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ ప్రతి ఒక్క పిల్లలకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే విద్యార్థి సాధించిన ప్రగతి. అంతేకాకుండా మా పాఠశాలలో ఈ సంవత్సరము స్కౌట్కి 8 మంది పిల్లల్ని ఎంపిక చేసి పంపించాము. మన మండలంలోనే మా స్కూల్ నుంచే స్కౌట్కి వెళ్ళారు ఆ పిల్లలకి. మీరు రేపటి పౌరులు, ఈనాటి బాలలే రేపటి పౌరులు. మీలోనే ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు అందరూ అవ్వండి. బాగా చదవండి. మీ గురువులకి, తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురండి. క్రమంగా స్కూల్కి వచ్చి బాగా చదువుకోండి. అంతకన్నా నేను చెప్పాను. దేవాలయాలను దర్శించుకోవడం ద్వారా ఆధ్యాత్మికత పెంపొందుతుందని శ్రీ పరశివానంద భారతీ స్వామి అన్నారు. మానసా క్షేత్రంలో వార్షికోత్సవ పూజలు నిర్వహించారు. కర్లపాలెం మండలం బుద్దాం గ్రామంలో 3 పుట్టల ఆదిశేషు మనసా క్షేత్రం తృతీయ వార్షికోత్సవ పూజలు నిర్వహించారు. శ్రీ ఆదిశేషు, మానసాదేవి, అష్టనాగులు, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర, శ్రీ రామలింగేశ్వర దేవతామూర్తులకు హోమాలు నిర్వహించారు. వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు స్వామివారుల కళ్యాణంను తిలకించి అన్నప్రసాదంను స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి పరమశివానంద భారతీ స్వామి అనుగ్రహ భాషణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక స్వామి రామమూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు. అందుకని ఇవాళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇవాళ కళ్యాణోత్సవం జరుపుతున్నాం. ఈ పర్వదిన అయితే కళ్యాణము అనేటటువంటి ఈ ప్రక్రియలో నిజంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వివాహం అయిందా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లేదా పార్వతీ పరమేశ్వరులకో లేదా సీతారాములకో వివాహం మనం చూశాము, అయిందా అనేటటువంటి మీమాంస ఈ మధ్యన చాలామంది చిన్నపిల్లలకు వస్తున్నారు. అయితే వాళ్ళకి వివాహం అయిందా లేదా అనేటటువంటి ఈ విచారణలోకి వెళ్తే చాలా లోతుపాట్లు ఉన్నాయి. అయితే ఈ వివాహ ప్రక్రియలో చెప్పేటటువంటి మంత్రాల వల్ల ప్రజలకి అందరికీ కూడా చాలా క్షేమకరంగా ఉన్నటువంటి ఆ అంగాలతో కూడుకున్నటువంటి మంత్రాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ క్షేమము అంటే ఈ క్షేమం అనేటటువంటి దానికి చాలా లోతైనటువంటి గంభీరమైనటువంటి అర్థం ఉన్నది. క్షేమము అంటే తాతల దగ్గర నుంచి వచ్చేటటువంటి మనం ఏ వంశంలో పుట్టామో, ఏ గోత్రంలో పుట్టామో, మన తల్లిదండ్రులు మనం చూస్తున్నాం. వారి తల్లిదండ్రులు కూడా ఈ మానవులైనటువంటి వారు చూస్తున్నారు, కొంతమందిని చూడలేకపోతున్నారు. అయితే ఈ వంశము అనేటటువంటిది, గోత్రము, ఆ ఇంటి పేరు అనేటటువంటిది ఉంది కదా, మరి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఈ వంశంలో పుట్టినటువంటి వాడు, ఈ గోత్రంలో పుట్టినటువంటి వాడు ఈ పిల్లల మీదే ఆధారపడుతుంది. అందుకని ఈ పిల్లల మీద ఆధారపడి ఉన్నటువంటి యొక్క వంశం, ఈ మూల విషయాలన్నీ కూడా తెలియచెప్పడానికి ఈ కళ్యాణాలు అనేటటువంటిది ఈ మిషతో మనకు అన్ని జాగ్రత్తలు చెప్పారు. అందుకని తొందరపడి
ఎటువంటి వివాహ విషయాల్లో వివాహ వయసు వచ్చిన తర్వాత ఈ పిల్లలు ఎట్లాంటి విషయాల్లో కూడా తొందరపాటు చర్యలు కాకుండా మన వంశీకులు ఏ పద్ధతిని ఏ ఆచారాన్ని పాటించారో ఆ పద్ధతిని ఆ ఆచారాన్ని పాటించడానికి ఈ వివాహ ప్రక్రియ మనకి తెలియజెప్పడానికి ఇవాళ ఈ కళ్యాణోత్సవం చేయడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ సమావేశాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సెగ్మెంట్లోని నల్లమోతువారిపాలెం కొత్తనందాయపాలెం గ్రామాలలో జరిగిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశాలలో ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు పాల్గొన్నారు. స్కూల్ పిల్లలు తల్లిదండ్రులతోనూ ముచ్చటించి పాఠశాలలో విద్యాబోధన విధానం, మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తారని తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పిల్లలకు సులభతరమైన పద్ధతిలో మంచి విద్యను అందించడానికి ఉపాధ్యాయులు పాటుపడాలని ఎంపీటీసీ తాండ్ర సూచించారు. ప్రభుత్వాలు అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ తమ బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని తెలియజేశారు. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పేరెంట్స్ కి పెట్టిన ఆటల పోటీలను, ముగ్గుల పోటీలను ఎంపీటీసీ తాండ్ర తిలకించారు. పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనపరిచిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఎంపీటీసీ తాండ్ర చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామాల పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. చెప్పుకోలేని తల్లిదండ్రులు కూడా చెప్తారు కాబట్టి తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ చర్చించుకుంటే అయ్యా ఇది కొంచెం ఇట్లా మా అబ్బాయి జీవితంలో లేదా మా పిల్లకి ఇబ్బంది ఉంటుంది, అది ఏ విషయమైనా సరే, చదువు చెప్పే విషయంలో సరే, డిసిప్లిన్ విషయంలో సరే, లేదా మధ్యాహ్నం భోజన పథకంలోనైనా సరే, మరి పాఠాలు చెప్పే విషయంలో సరే, అన్ని విషయాలు ఏదైనా ఇబ్బంది ఉంటే చర్చించుకొని పిల్లల భవిష్యత్తు కాబట్టి ఈ తల్లిదండ్రులు వచ్చి ప్రజాప్రతినిధులుగా మేము కూడా వచ్చి టీచర్స్ సమక్షంలో ఒక చక్కటి వాతావరణం మాట్లాడుకొని ఉన్నటువంటి సమస్యల్ని క్లియర్ చేసుకోవడం కోసం ప్రభుత్వాలు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమయ్యేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు సహకారం ఎంతో అవసరమని పిట్టువారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి కోరారు. పిట్టలవానిపాలెం మండలం పిట్టువారిపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం కావాలంటే విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని పిట్టువారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి అన్నారు. పిట్టలవానిపాలెం మండలం పిట్టువారిపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, విద్యార్థులు, టీచర్ల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిరోజు విద్యార్థులు ఇంటి వద్ద క్రమశిక్షణతో చదువుకునే విధంగా తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తొలుత పాఠశాల ఆవరణలో విద్యార్థులు, తల్లిదండ్రులచే రంగవల్లులు, వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించారు. సమావేశం అనంతరం క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద మధ్యాహ్న భోజన పథకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ వెంకట భవానీ, మాజీ చైర్మన్ తుమ్మ నాంచారమ్మ, పాఠశాలలోని ఉపాధ్యాయులు బుడ్డా నాగాంజనేయులు, చంటిబాబు, శ్రీనివాసరావు, అర్జున్రావు, లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. దేశం మనదే, దేశం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండా మనదే, అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో, ఏ కులమైన ఏ మతమైన భరతమాత ఒకటే, రాజులు అయినా పేదలు అయినా భరతమాత సుకులే. ఆత్మీయ సమావేశం సందర్భంగా మన యొక్క పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మన పాఠశాలలో కూడా పేరెంట్, టీచర్ వీళ్ళంతా కూడా కలిసి ఒక పండుగ వాతావరణంలో మన పాఠశాలలో జరుపుకోవాలని చెప్పేసి మన యొక్క గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని మనకు ఇచ్చింది. అందుకే దీన్ని మెగా పేరెంట్స్ సమావేశంగా దీన్ని ఆ గవర్నమెంట్ పేరు ప్రిపేర్ చేసి మనకి పంపించడం జరిగింది. అయితే గవర్నమెంట్ స్ట్రక్చర్ మారుతుంది. ఏం మారుతుందంటే 6, 7, 8 ఉండాలంటే దాదాపు 50 మంది పైన ఉండాలి.
లేకపోతే నేను తీసుకెళ్ళి హై స్కూల్లో కలిపేస్తాను. నెక్స్ట్ రెండవది 50 మంది. ఎలా అంటే 50 మంది పైన ఉంటే పిల్లలు 1 నుంచి 5 తరగతి వరకు 5 క్లాసులు ఉంటాయి. క్లాస్కు ఒక టీచర్ తీసుకున్నాడు. హెడ్ మాస్టర్ అతను. ఇప్పుడైతే ఎట్లా ఉంటుందంటే హెడ్ మాస్టర్ పని చేయాలి, పాఠాలు చెప్పాలంటే ఎన్ని సబ్జెక్ట్ చెప్పాలంటే పిల్లలు సాధ్యం కాదు, టీచర్లు వల్ల సాధ్యం కాదు. కాబట్టి హెడ్ మాస్టర్ కూడా సేమ్ పని మీకు రాబోయే కాలంలో మీరు 6-7 నిలుపుకోవాలంటే బయటికి వెళ్ళినటువంటి పిల్లల మొత్తాన్ని కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బాపట్ల పట్టణంలోని శ్రీ సరస్వతి మెమోరియల్ బాలికల పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి రమాదేవి అధ్యక్షత వహించారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ శరత్ బోస్, నాగమణి, సిహెచ్ సతీష్ బాబు, పూర్వ విద్యార్థులు డాక్టర్ సునీత, శ్యామలాదేవి, భవానీదేవి, మహిళా పోలీస్ సరిత, ఎస్ఎంసీ సభ్యులు కృష్ణవేణి, సంధ్యాకుమారి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బాపట్ల జిల్లా సిపిఐ కార్యదర్శి సింగరకొండ డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ హైస్కూల్ వద్ద విలేకరులతో వారు మాట్లాడారు. మెడికల్ కళాశాల పనులను ప్రారంభిస్తామని చెప్పారని, అదేవిధంగా వాటర్ స్టోరేజ్ నిర్మిస్తామని వాగ్దానం చేశారని, పనులను వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇల్లు లేని వారికి స్థలం మంజూరు చేసి సొంత ఇంటిని నిర్మించిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల భూమి ఇస్తామన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు జల్దీ భాగ్యశ్రీధర్, బహుజన సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు, బాపట్ల నియోజకవర్గ అధ్యక్షులు గుదే రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల పట్టణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు బాపట్ల పట్టణానికి రావడం జరిగింది. కానీ బాపట్ల ఎన్నికల ముందు బాపట్ల జిల్లాకి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఒక అర్జీ రూపంలో బాపట్లకు వచ్చిన సందర్భంగా అర్జీ రూపంలో ఇవ్వడానికి వస్తే కనీసం అర్జీలు కూడా స్వీకరించే ముఖ్యమంత్రి గారు కాకపోయినా కనీసం విద్యాశాఖ మంత్రి గారైనా నారా లోకేష్ గారైనా అర్జీలు తీసుకునే వివిధ పార్టీలు లేక అనేక మంది వ్యక్తిగతంగా అర్జీలు ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళకి ఏదో మన సోమవారం గ్రీవెన్స్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం ఇచ్చే కలెక్టర్ దగ్గర ఇచ్చే అర్జీలాగా తీసుకుంటారు తప్ప ఇటు కూడా అర్జీలు కనీసం జనాల దగ్గరకు వచ్చి అర్జీలు తీసుకునే పరిస్థితి కూడా ఈ రోజు బాపట్ల ప్రజలకు లేదు. ప్రధానంగా మన బాపట్ల ప్రధానంగా మెడికల్ కాలేజీ కానీ అదేవిధంగా మంచినీళ్లు వాటర్ ట్యాంక్ కానీ అనేక వాగ్దానాలు చేస్తున్నారు. ఈ వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు నిర్మాణానికి ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. 4 లక్షలు కాదు, ఇనుము, ఇటుక, సిమెంట్ విపరీతంగా పెరిగిన కారణంగా కనీసం 5 లక్షలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ ప్రభుత్వాన్ని అధికారులని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా బాపట్ల పట్టణానికి వచ్చారు కాబట్టి బాపట్ల పట్టణంలో ఈ రోజు దోమలు విలయతాండం చేస్తా ఉన్నాయి. ఈ దోమలు విలయతాండం చేసే క్రమంలో బాపట్ల ప్రజల్ని దోమల బారి నుండి కాపాడాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం సార్ని, అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిల్లలందరూ ఆడుతూ పాడుతూ చదివే విధంగా తీర్చిదిద్దుతాం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిన వాతావరణం కనిపిస్తుంది, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం బాపట్లలో జరగడం సంతోషంగా ఉంది. స్థానిక శాసనసభ్యులు వేగేశ్న నరేంద్రవర్మ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.